ఓర్పు అంటే అర్థం ఏమిటంటే బలవంతంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా తాను ఏమీ చెయ్యలేక నిస్సహాయ స్థితిలో ఊరుకుండిపోయిన దానిని సహనం అనరు. సహనమని ఎప్పుడంటారంటే తాను తిరిగి ప్రతీకారము చెయ్యాలనుకుంటే చెయ్యగలిగిన శక్తితో ధార్మికమైన స్థితిలో ఉండి కూడా చెయ్యకుండా వాడు బాగుపడాలి అన్న ఉద్దేశ్యంతో తాను ఓర్పు పడితే దాన్ని సహనము, ఓర్పు పట్టాడు అంటారు. అంటే చూడండి, కుశనాభోపాఖ్యానంలో వస్తుంది. నిజంగా తలుచుకుంటే ఆ కుశనాభుని యొక్క కుమార్తెలందరూ వాయువుని శపించగలరు, అయినా వాళ్ళు శపించలేదు. ధర్మము, శక్తి, తపస్సు ఉండి కూడా అవతల వారి జోలికి వెళ్లకుండా వాళ్లే తప్పు తెలుసుకొని బాగుపడతారులే అంటే సహనం. అంతేగాని నేను తప్పు చేసి మాట పడి ఊరుకున్నా, లేదా నేను ఇక చెయ్యగలిగింది ఏమీ లేక ఊరుకున్నా, అప్పుడు అది పూర్తి స్థాయి ఓర్పు అనరు. పూర్తి